రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎదురుగుప్ప మండలంలోని ఆలముడుగు గ్రామంలో ఒక రైతుకి మనము ఇక్కడ 250 చెట్లు గాను డ్రిప్ బిగించడం జరిగింది. మనము ఇక్కడ డ్రిప్లో భాగంగా మొదట ఈయనకి ఇక్కడ 2 గేట్ వాల్ బిగించామండి. ఇటు సైడు 50 చెట్లకు గాను 1 గేట్ వాల్, తర్వాత ఇటు సైడ్ 50 చెట్లు గాను 1 గేట్ వాల్, 2 గేట్ వాల్ బిగించడం జరిగిందండి. మొదట గేట్ వాల్ అంటే ఇక్కడ మెయిన్లో నుంచి 2.5 నుంచి రెడ్ వెజ్జర్ వేసి ఇక్కడ 2 నుంచి తీసుకున్నామండి. మళ్ళీ టీ వేసాక ఇటు ఒక సబ్ డివిజన్ చేసాము. మొదటగా దీనిలో నుంచి మనం ఇక్కడ సబ్ లైన్ మామూలుగా అయితే మనకి రైతులకి సబ్సిడీ ద్వారా అయితే 3 వేలు ఇస్తారండి. ఇక్కడ రైతు కన్వీనియంట్గా 4 వే తెచ్చుకున్నారు. అందువల్ల మనకి ఒకే దాంట్లో 2 ఈ 3/4 ఇంచు, ఇటు సైడ్ 3/4 ఇంచు, తర్వాత ఇటు సైడ్ 3/4 ఇంచును ఒకే 4 వేకి మనకి ఇక్కడ దోపడం జరిగిందండి. ఇక్కడ ఈ విధంగా మనకి కన్వీనియంట్గా ఫ్రీగా ఉండడానికి 4 వే వేసుకున్నారు ఈ రైతు. మనకి ఇక్కడ 4 వే నుండి 3/4 ఇంచు మనకి 25 mm ద్వారా నేరుగా ఈ విధంగా ఇటు సైడ్ వెళ్తుంది. అదే విధంగా ఇటు సైడ్ కూడా వెళ్తుందండి. మనం ఈరోజు మెయిన్లో నుంచి డబుల్ గేట్ వాల్ పెట్టడం ఎలానో చూపిస్తాను చూడండి. మొదటగా మనము 2.5 మెయిన్ పోతా ఉందండి. దాంట్లో నుంచి టీ వేసాము. దాంట్లో నుంచి ఒక బిట్ వేసి దానికి 2.5 రెడ్ వెజ్జర్ వేసాము. దాంట్లో నుంచి మనం మొదట 2 నుంచి టీ వేసుకున్నాక ఈ విధంగా మనము 1/2 ఇంచ్ బిట్లు కట్ చేసుకోవాలి.
ఇక్కడ మనం సబ్ లైన్ ద్వారా మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక మనం లైన్ వేసామండి. దీని ద్వారా ఇక్కడ ఒక మనం ఇక్కడ 4 వేసాము. అదేవిధంగా మనం ఇక్కడ కూడా అదే విధంగా మనం ఇక్కడ ఒక 4 వేసామండి. 4 ద్వారా ఇటు నీళ్లు మనకి వెళ్తుందండి. మళ్ళీ ఈ సబ్ లైన్కి గాను ఇక్కడ మనం ప్లస్ వాల్ పెట్టడం జరిగింది. ఈ సబ్ లైన్ కానీ ఇక్కడ ప్లస్ వాల్ పెట్టామండి. మనకి ఇక్కడ గేట్ వాల్ పెట్టామండి. అది కింద 50 చెట్లు, ఇక్కడ 50 చెట్లు కానీ ఇక్కడ గేట్ వాల్ పెట్టడం జరిగింది. అదే పైన ఏ విధంగా వేసామో అదే విధంగా కింద కూడా వేసామండి. సో ఈ సబ్ లైన్ కూడా అదే విధంగా వేయడం జరిగిందండి. ఇక్కడ కూడా 4 వేసాము. ఇక్కడ కూడా మనం 4 వేసాము. ఆ సబ్ లైన్ కాను ఇక్కడ ప్లస్ వాల్ పెట్టామండి. మనము ఇక్కడ ఆ కింద ఉన్న పొలానికి కూడా మనము పైన నుంచి మెయిన్ పంపించడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ రైతు కన్వీనియంట్గా ఉండాలని మనకు లాంగ్ బెండ్ ఈ కిందకు ఎల్ బెండ్ పైన ఎల్ బెండ్ వేసి మనం ఇక్కడ కిందకి మనకి మెయిన్ పంపిస్తున్నామండి. మనం ఇక్కడ కూడా రైతు 100 చెట్లు పెట్టుకున్నాడండి. ఈ 100 చెట్లకు గాను ఇటు ఒక 50 చెట్లకు ఒక గేట్ వాళ్ళు, ఇటు 50 చెట్లకు ఒక గేట్ వాళ్ళు పెట్టామండి. మెయిన్ అక్కడి నుంచి ఇక్కడ మెయిన్ తీసుకొచ్చామండి. పై నుంచి కిందకి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి 2 గేట్ వాళ్ళు సబ్ డివిజన్ చేసామండి. ఈ మెయిన్కి గాను అక్కడ ఆ ఫ్రెష్ వాల్, ఇక్కడ ఈ సబ్ లైన్ గాను ఆ లాస్ట్లో ప్లస్ వాల్, అక్కడ లాస్ట్లో ప్లస్ వాల్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇటొకటి వేసారండి. సేఫ్టీకి మనకి ఇక్కడ బెడ్ లాగా మట్టి వేసుకున్నారండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పైపు సమాంతరంగా నీట్గా వెళ్తుందండి నలగకుండా.
చిత్తూరు జిల్లా ఎదురుగుప్ప మండలంలోని ఆలమూడు గ్రామానికి చెందిన మన సాంబశివారెడ్డి అన్నకి మనం డ్రిప్ ఇవ్వడం జరిగింది. డ్రిప్ గురించి అన్న మాటల్లోనే విందాం. డ్రిప్ వేసుకున్నాము 250 చెట్లకు గాను డ్రిప్ వేయాలని చెప్పేసి వేయించుకున్నాము. బాగానే డ్రిప్ వేసినారు. అందులో చెట్లు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. బాగానే ఉంది. ఎన్ని గేట్ వాళ్ళు పెట్టుకున్నారు? 5 గేట్ వాళ్ళు. 5 గేట్ వాళ్ళు పెట్టుకున్నాం. ఈ డ్రిప్పుల ద్వారా పోవడం మీకు బాగుంది. బాగుంది, బ్రహ్మాండం ఉంది. అది బ్రహ్మాండం ఉంది.